కాంగ్రెస్ గవర్నమెంట్ నవీన్ అన్నకి టికెట్ అనౌన్స్ చేసింది కదా. అవును, అనౌన్స్మెంట్ చేసింది. గెలిచే అవకాశాలు 100% ఉంది. ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా మన కృష్ణాగాంధీ పార్క్ దగ్గరే 2 ఈవెంట్లు ఆర్గనైజేషన్ చేయడం జరిగింది. సో దానికి మన జూబ్లీ హిల్స్ ఏదైతే ఉన్నారో లేడీస్ కానీ జెంట్స్ కానీ పిల్లలతో అందరూ వచ్చి కూడా దాన్ని ఏ రకంగా సక్సెస్ చేశారో మనందరికీ తెలుసు. అంటే ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తేనే ఇంతమంది జనాలను పిలిస్తే టేజ్ పెడితేనే ఓటు వేసేయాలా గెలిపేయాలని అనుకోవచ్చు. అలా కాదు, అంటే మేము కళ్ళ ముందు చూస్తున్నాం. అంటే చాలామంది ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే రౌడీ షీటర్ కానీ ముద్రేసి ట్రోల్ చేస్తున్నారు. అలా కాదండి, ఎందుకంటే నాది ఆంధ్ర అయినా సరే నేను ఉండేది ఈసుపుగూడనే హైదరాబాద్లో. నీ కళ్ళ ముందు చూస్తున్నా వాళ్ళ సర్కిల్ ఎలా ఉంటుంది, వాళ్ళ చుట్టూ వాళ్ళ మనుషులు ఎలా ఉంటారు ఏంటి అన్నది నేను కళ్ళ ముందు చూస్తున్నా. కాబట్టి ఎవరైనా సాయం కోసం వస్తే దగ్గరికి పిలిచి మాట్లాడి వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టి మరీ పంపిస్తాడు ఒకవేళ ఆయన లేనప్పుడే. సో ఆయనకి ఇప్పుడు సీటు అనౌన్స్మెంట్ అయిన తర్వాత 100% ఆయనే గెలుస్తాడు అని అయితే నాకు అనిపిస్తుంది. అది సానుభూతి ఓట్లు సానుభూతి ఏం లేదన్నా. ఒకటి మనలో నాయకుడు అన్నది మన చేతిలో ఉంటుంది, ఓటు హక్కు ఉన్నది కాబట్టి. సో నాకు లేదు, ఇక్కడ లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నా 100% నవీన్ అన్నే గెలుస్తాడు. ఎందుకంటే ఒక మనిషిని ఎలా ముందుకి తీసుకెళ్ళాలి, ఆ పని ఎలా అవ్వాలి, అయిపోయిన పనిని ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని ప్రతిదీ ఆలోచించి ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి అన్న వ్యక్తుల్లో ఎవరైనా ఉన్నారంటే దట్ ఈస్ నవీన్ అన్న.